తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తుంది. అయితే ఒక నియోజకవర్గంలో జరుగుతాయా లేక 2 నియోజకవర్గాల్లో జరుగుతాయా అన్నది స్పీకర్ నిర్ణయంపై తేలనుంది. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో 10 మందిని విచారించిన స్పీకర్ 8 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. మరో 2 నేతల విషయంలో మాత్రమే విచారణ పెండింగ్లో ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్లను విచారించారు. అయితే మున్సిపల్ ఎన్నికల కారణంగా దానం నాగేందర్ విచారణను వాయిదా వేశారు. కడియం శ్రీహరి విషయంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పీకర్ తరఫున న్యాయవాదులు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున విచారణకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో మరో 3 వారాలు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఈసారి మాత్రం కోర్టు ధిక్కరణ కింద కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. అంటే ఆ గడువు ఈ నెల 3వ వారానికి పూర్తవచ్చు. స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారినట్లు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేవు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర మాత్రం పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి.